వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దుపై ప్రభుత్వం చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న 3 స్థాయిల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు తగిన అధికారాలు లేవనే అభిప్రాయంతో మార్పులపై ఆలోచన సాగుతోంది. సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకురావాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలుస్తోంది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 1995 నుంచి అమల్లో ఉన్న ఈ వ్యవస్థపై గతంలోనూ మార్పుల ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చట్ట సవరణకు ప్రయత్నాలు జరిగినా రాజ్యసభలో ఆమోదం లభించలేదు. 73, 74 రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధమని అప్పటి ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఓటు హక్కు ఉండగా సర్పంచులకు లేదు. అధికారాల విషయంలోనూ అసంతృప్తి ఉంది. అయితే ఈ వ్యవస్థ రద్దు చేయాలంటే కేంద్ర చట్ట సవరణ అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాజకీయంగా వేలాది మందికి పదవులు కల్పిస్తున్న ఈ వ్యవస్థ రద్దయితే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.